హలో భవ్య. నేను భవ్య కాదు, వాళ్ళ తమ్ముని మాట్లాడుతున్నా. భవ్యకి తమ్ముడు ఎవరు లేరే? ఉన్నాడన్నా. మరి నాతో ఎందుకు చెప్పలేస్తాను? ఏమో అర్జెంటుగా అమౌంట్ కావాలన్నా. నా దగ్గర డబ్బులు ఏం లేవన్నా ఇప్పుడు. ఎవరు భవ్య ఉన్నట్లుంది? భవ్య, భవ్య బాగున్నావా? హా, ఏంటి నాకు నీ నెంబర్ నుంచి ఎవరు నీ తమ్ముడు కాల్ చేసినాడు? అవునా? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు నీకు తమ్ముడు ఉన్నాడని? నాకు తమ్ముడు అనేవాడే లేడు. 2 days అయింది నా సిమ్ హ్యాక్ అయ్యి. అందరికీ ఇలాగే ఫోన్ చేసి నా పేరు చెప్పి మనీ అడుగుతున్నారంట. వాళ్ళెవరో నాకు తెలియట్లేదు. సేమ్ నాకు కూడా ఇలానే అడిగాడు. ఇది ఫేక్ మెసేజ్ ఉన్నట్టుంది. నీకు కూడా ఇలాంటి ఏపీకే ఫైల్ ఏమైనా వచ్చిందా? హా, నాకు అలాంటి ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు డౌన్లోడ్ చేశాను. అలా అయితే ఎవరో నీ సిమ్ని హ్యాక్ చేశారనేసి అర్థం. మరి ఇప్పుడు ఎలా చేయాలి నా సిమ్ నాకు రావాలంటే? ఇలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కూడా ఇంకటి నుంచి డౌన్లోడ్ చేయకుండా ఉంటే చాలా బెటర్. 1930 కాల్ చేసి ఇప్పుడే నువ్వు కంప్లైంట్ రైజ్ చేయి. దయచేసి ఎవరు ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కూడా డౌన్లోడ్ చేయకండి. అలా చేసినట్లయితే సైబర్ నేరగాల వాళ్ళలో చిక్కుకున్నట్లే.